హాయ్ అండి. ఈరోజు నేనైతే రాగి సంకటి చేసుకుంటున్నానండి. దానికోసమైతే నేను కొన్ని రైస్ ఉడికించుకున్నానండి. అందులో రైస్ మంచిగా ఉడికినాక కొంచెం మెత్తగా కావాలండి. రైసు వాటర్ ఎక్కువ పోసుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకొని నేను రాగిది పిండి కూడా అందులో సరిపోయేంత మనకు ఎంత అవసరం ఉంటుందో అంత పోసుకున్నానండి. రాగి పిండి పోసుకొని అయితే మంచిగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే ఇంకా కొన్ని వేడి చేసుకొని అయితే నేను వాటర్ పోసుకున్నానండి. మొత్తం పిండేసి మంచిగా వాటర్ పోసుకొని కలిపేసుకున్నానండి. దగ్గరికి వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలండి. అట్లా మంచిగా ఊకే కలపాలి. ఉండలు లేకుండా అడుగంటకుండా ఊకే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుందామండి. కొద్దిసేపు మూత పెట్టుకుంటే మంచిగా చిన్న మంట మీద మంచిగా ఉమ్మగిల్లుద్దండి. మంచిగా అంత ముద్ద ముద్ద కాకుండా ముద్దలు కూడా విప్పుకుంటాయి. మంచిగా ఉడికిందంటే ఉడికినాక మూత పెట్టుకొని ఒక 5 minutes అయితే మనము స్టవ్ మీద అలానే ఉంచుకుందామండి. వంకాయనైతే మా పెరట్లో అయితే ఒక వంకాయ వెళ్ళిందండి. అప్పుడొకటి ఇప్పుడొకటి వెళ్తుంటుంది. ఇంకా వంకాయ వేసి పచ్చి పులుసు అయితే చేసుకుందామండి. వనగాయలు చింతకాయలు ఒక 15 days బ్యాక్ 20 days బ్యాక్ నేను పొలం దగ్గర చెట్టు ఉంటే తెంపుకొచ్చానండి. అవి మాత్రం నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం అస్సలు ఖరాబ్ కావండి. ఎన్ని రోజులైనా అట్లానే ఉంటాయి. 1 year అయినా అట్లానే ఉంటాయండి. డీప్లో పెట్టుకుంటే తీసి చల్లనీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటే బాగుంటాయి. అలానే వంకాయ కూడా అండి శుభ్రంగా కడగాలండి. చింతకాయకు పైన కొంచెం ఇట్లా వైట్గా పొట్టు పొట్టు ఉంటుంది కదండి. ఆ పొట్టు మంచి కడుక్కోవాలి. అది వగరులాగా ఉంటుంది అన్నట్టు పచ్చిపులుసు. మనం ఇట్లా మళ్ళా పచ్చిపులుసు చేసినామంటే వగరు వస్తుంది పైన. ఆ వగరు లేకుంటే శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి. తొందరగా ఉడికిపోతాయండి చింతకాయలు. వంకాయకు కూడా కొంచెం నేనైతే ఆయిల్ పెట్టినాయండి. ఆయిల్ పెడితే తొందరగా పొట్టు కూడా వస్తుంది. ఆయిల్తో పాటు పచ్చిపులుసులో పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకుంటున్నానండి. చింతకాయలు కూడా ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్న. ఇంకా చింతకాయలు అయితే కొంచెం చల్లారినాక రసం తీసుకుందామండి. మంచిగా స్టవ్ మీదనైతే పచ్చిమిర్చి వంకాయ అయితే మంచిగా కాల్చుకోవాలండి. కాల్చుకొని చింతకాయ చల్లారిపోయిందండి. వడబోసుకుంటున్నానండి. చింతకాయ కూడా గుజ్జు పుల్లగా ఉంటుందండి. మా చింత చెట్టు ఉంది. రసం అయితే పులుపు తీపి 2 మిక్స్ అయి ఉంటాయి. ఇందులో ఎట్లాగో నేను షుగరు అయినా లేదా బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి. నేను పచ్చి కొబ్బరి కాంబినేషన్తో నేను అప్పుడప్పుడు మా ఇంట్లో ఎక్కువ పచ్చి కొబ్బరితో పచ్చడి చేసుకుంటామండి. అందువల్ల కాంబినేషను ఎట్లుంటుందో పచ్చి పులుసులో అని అప్పుడప్పుడు పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి పచ్చి పులుసులో మిక్స్ చేసుకుంటే పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కొత్తిమీర అల్లము వేసుకొని అయితే నేను మిక్సీ చేసుకున్నానండి. మిక్సీ చేసుకున్న గ్రైండర్ చేసుకున్న ముద్ద అయితే నేను ఇందులోనైతే పచ్చి పులుసులోనైతే వేసుకుంటున్నాను. అందులో అల్లం వెల్లిపాయ కూడా ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేసుకోవచ్చు పచ్చి పులుసులో. కొంచెం జీలకర్ర మెంతుల పిండి, కొంచెం బెల్లము, నువ్వు పిండి ఉంటే నువ్వు పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఇప్పుడు రెడీగా నువ్వు పిండి లేదండి. వంకాయ అయితే నార్మల్గా చింతపండు పచ్చి పులుసులో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం పుదీనా ఉన్నా కొత్తిమీర ఉన్నా పచ్చిదే కొంచెం ఇట్లా చేతితోనే నలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఏ పచ్చి పులుసుకైనా కూడా. మేము పులుపు బాగా తింటామండి, పచ్చి చింతకాయ పులుపు. అందుకోసం నేను కొంచెం పుల్లగానే తింటాము. అవి వంకాయ అవన్నీ పచ్చి పులుసులో కలుపుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఇవి చేతితో మంచిగా ఇట్లా నజ్జు చేసుకొని సాల్ట్ వేసిన, షుగర్ వేస్తున్నా, అన్నీ ఒకే దగ్గర కలుపుకొని పచ్చి పులుసులో అయితే మెత్తగా చేసి పచ్చి పులుసులో కలుపుదామండి. నేను అసలు వీడియో అటు నుండి తీస్తున్నా అండి. అందుకోసమే లెఫ్ట్ హ్యాండ్ లాగా పడ్డది. కానీ లెఫ్ట్ హ్యాండ్ కాదండి, రైట్ హ్యాండే అది.
ఇటు నుండి వీడియో ఇటు నుంచి చూస్తే నాకు రైట్ హ్యాండ్ పడేది, కెమెరా అటు పెట్టేసరికి లెఫ్ట్ హ్యాండ్ వస్తుందండి. లెఫ్ట్ హ్యాండ్ లాగా చేసుకున్నట్టు వస్తుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ కాదండి. చేసుకున్నానండి. పచ్చిపులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడు పోపు చేసుకుందాము. పోపులో అయితే ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఫ్రెష్ కరివేపాకు, మళ్ళీ కొంచెం ఇంగువ, కొంచెం పసుపు అన్నీ వేసుకొని అయితే పోపు పెట్టుకుంటున్నానండి నేనైతే పచ్చిపులుసులో. మెంతిపిండి కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి పచ్చిపులుసులో. జీలకర్ర మెంతుల పిండి మంచి టేస్ట్ ఉంటుంది. జీలకర్ర మెంతులు కలిపి కొంచెం లైట్గా వేయించుకోవాలి. వేయించుకొని పొడి చేసుకొని పుల్ల కూరలలో అన్నింటిలలో బాగుంటుందండి జీలకర్ర మెంతుల పిండి. పచ్చిపులుసు అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే రాగి సంకటి కూడా చేసుకుందామండి. నేను రాగి సంకటిలో కొంచెం రైసు ఎక్కువైందండి. అన్నము బియ్యం పోసినాను ఉడికేసరికి కొంచెం ఎక్కువ అనిపించింది, పర్లేదులే అనేసి రాగి పిండి కూడా అంత పోసుకున్నాను. కానీ చాలా టేస్ట్ ఉందండి. సింగిల్గా ఇంట్లో ఒక్కరమే ఉన్నప్పుడు తొందరగా అయిపోతుందండి. అట్లా చేసుకుంటే ఒక్కరం ఉన్నప్పుడు ఏం కర్రీ లేకున్నా అట్లా పచ్చిపులుసు చేసుకొని మంచిగా పుల్లగా తీయగా మనం మంచి పచ్చి కొబ్బరి వేసినాం కదా అండి, మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది. ఇప్పుడు మనకు పచ్చి చింతకాయలు దొరుకుతాయి కదా అండి, మనకు పుల్ల కూరలలో బచ్చల కూర పప్పులో కూడా కాంబినేషన్ పచ్చి చింతకాయ సూపర్ ఉంటుందండి. ఈ పచ్చి చింతకాయ కూడా మంచి టేస్ట్ అయితే ఉందండి. చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అందరూ నా వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్దండి. ఈ వీడియో బాగుందండి. థ్యాంక్ యూ అండి.